ఒక్కొక్కరు 5 ఏళ్ల కిందట మీకు ఈ రేట్లతో సంబంధం లేకుండా సబ్సిడీ రేట్లలో కందిపప్పు, నూనె, బియ్యం అన్నీ దొరికేటి. ఇప్పుడు ఏమన్నా దొరుకుతానాయా? బిల్లు పరిస్థితులు బాగలేవు మన రాష్ట్రంలో అని చెప్పి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పెంచకుండా పాలన చేస్తే, ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో 8 సార్లు కరెంటు బిల్లు పెంచి కింద తీసుకున్న కూలి కూడా వాళ్ళు లాక్కునే పరిస్థితి ఉంటే ఏమన్నా మీకు సంతోషంగా ఉన్నారా? ఒక్క అమ్మఒడి అన్న 13,000 రూపాయలు సంవత్సరానికి ఇంటికి ఒక అమ్మ అకౌంట్ డైరెక్ట్గా వేసి నేను మీకు ఇచ్చినాను అని చెప్పి వాలంటీర్లు వచ్చి సంవత్సరానికి మీకు 5 ఏళ్ళకి మేము 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం అని చెప్తున్నారే. మీ నోటికాడ కూడు ఒక్క కందిపప్పు, నూనె, చింతపండు స్టోర్లో వచ్చిన సబ్సిడీల మీద ఇస్తే నెలకు 2,000 రూపాయలు కరెంటు బిల్లుతో కలిపి 2,500 రూపాయలు మీ మీద మీకు వచ్చేది తీసేసినారు. కొత్తగా పెరిగినవి పక్కన పెట్టండి. మీ నోటికాడ కూటి నుంచి తీసి పెట్టుకుందానా 2,500 రూపాయలు పెట్టుకుంటే సంవత్సరానికి 30,000 రూపాయలు. ఆ 30,000 రూపాయల్లో 13,000 అకౌంట్లో వేసి ఒక పిల్లోనికి 17,000 అతను తీసుకుపోయినాడు. 17,000 ఏం చేసినాడయా? మీ ఊర్లో ఒక రోడ్డు వేసినాడా? మీకు నూటి కుళాయి ఏమైనా ఇచ్చినాడా? ఒక లైట్ బిగించినాడా? ఏదీ లేదు. కేవలం ఆయన డబ్బులు మిగిల్చుకోవడం తప్పితే అవి ఏమి చేయడం లే. కాబట్టి మీ నోటికాడ కూడి తీసుకొని మీకు అంతో ఇంతో ఇస్తున్నాడు తప్పితే కొత్తగా ఇచ్చింది ఏం లేదు. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే అవన్నీ మీకు అమరుస్తూ రేట్లన్నీ కంట్రోల్లో పెట్టుకుంటూ అన్ని చేస్తూ సంక్షేమం చేసే వచ్చేవారు చంద్రబాబు నాయుడు. ఆలోచన ఉండాలా, అభివృద్ధి చేయాలా, ఊరిని బాగుపరచాలా, ప్రజల్ని బాగుపరచాలా, సంక్షేమము ఉండాలా, అభివృద్ధి ఉండాలా, రెండూ ఉండాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయాలా, ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకడు ఎవడన్నా వచ్చి మోసపు మాటలు చెప్తే బుద్ధి చెప్తామనే రూపంలో మీరు ఓటులో అత్యధిక మెజారిటీ అంటే ఒక్క అబద్ధం చెప్తే ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్మమని చెప్పి బుద్ధి చెప్పేలాగా మీరందరూ ఓటు రూపంలో తెలియజేయాలనుకుంటానా.